హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో బ్లాగ్ వచ్చి పల్లి టమాటా పచ్చడి చేస్తున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను కొంచెం కొత్త పద్ధతిలో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. ముందుగా నేను ఒక గిన్నెడు వేరుశనగకాయలు అయితే తీసుకున్నానండి. నేను 2 సార్లు వేరుశనగకాయలు కడిగేసి వాటర్ వేసి కుక్కర్ పెడుతున్నానండి. అలాగే ఒక 3 టమాటాలు, పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. అవి వాటర్ వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. కొంచెం వాటర్ సరిపోద్దండి. నేను తీసుకున్న వేరుశనగ గింజల క్వాంటిటీకి ఈ టమాటా, పచ్చిమిరకాయలు కారం సరిపోద్దండి. జీలకర్ర వేసానండి, పసుపు వేసానండి, కరివేపాకు వేసాను, చిన్న చింతపండు పిక్కండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం. నేను వేసిన నీళ్ళు అయితే అయిపోయినాయండి. వేరుశనగ గింజలు కూడా ఉడికిపోయినాయి. ఒకవేళ కొంచెం నీరు ఉన్నా కూడా మనం పచ్చళ్ళలో యాడ్ చేసేసుకోవచ్చు ఆ వాటరు. ఎందుకంటే మనం శుభ్రంగా కడిగే కదండి వేరుశనగ గింజలు ఉడకపెట్టాం. ఆ వాటర్ మళ్ళీ మనం బయట పడైన అవసరం లేదు, మిక్సీలో వేసేసుకోవచ్చు. వేరుశనగ గింజ అయితే ఉడికిపోయిందండి. టమాటాలు కూడా వాటర్ అంతా అయిపోయి చక్కగా మగ్గిపోయినాయండి. మొత్తం 2 చల్లారిపోవాలి. చల్లారిపోయాక మిక్సీ పట్టుకోవాలి. ముందుగా నేను వేరుశనగ గింజల్ని మిక్సీ పడతానండి. వేరుశనగ గింజలు అయితే మిక్సీ పట్టేసాను, చూశారు కదా. ఇప్పుడు అందులో మనం ఉడకపెట్టిన టమాటా, పచ్చిమిరకాయలుని 2 వెల్లుల్లిపాయ రబ్బలు వేసానండి. ఆల్రెడీ మనం జీలకర్ర వేసాం కదా. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ కూడా వేసానండి. మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టేసానండి. మనకిష్టమైతే ఇట్లాగే తినేయచ్చు, లేదంటే తాలింపు వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేస్తున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, సిమ్లో పెట్టుకుని తాలింపుని వేపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి, నేనైతే అది తాలింపులో వేస్తానండి. ఈ విధంగా పచ్చడి చేస్తే చాలా బాగుంటుందండి. ఇలా ఎవరైనా చేస్తే కనుక కామెంట్లో పెట్టండి. నాకులా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే నేను తెలుసుకుంటాను. కొంచెం టేస్ట్ అయితే మటుకు వేరే లెవెల్లో ఉంటుందండి. చాలా బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీల్లోకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పచ్చడి. డిఫరెంట్ టేస్ట్ మీకు ఖచ్చితంగా అయితే తెలుస్తుందండి. ఎప్పుడూ చేసుకునే పల్లి పచ్చడి కన్నా ఇలా మీరు చేసుకొని టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.